ఫ్రెండ్స్ ఇందులో ఉప్పు వేసుకుని చికెన్ బాగా కడుక్కోవాలి. ఈరోజు చికెన్ వండుతున్నాను, చికెన్ కర్రీ చేస్తున్నాను. మాంసం నీసు వాసన పోవాలంటే ఇలా ఉప్పు వేసుకుని శుభ్రంగా ఫ్రెండ్స్ శుభ్రం చేసుకున్నాను చికెన్ని, 1/2 కేజీ చికెను. ఇప్పుడు కర్రీ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా 1/2 స్పూన్ పసుపు వేసాను, 2 స్పూన్లు కారం వేస్తున్నాను, 2.5 వేసాను. జీలకర్ర పొడి స్పూన్ వేసాను, ధనియాల పొడి ఫ్రెండ్స్. ఇప్పుడు జీలకర్ర పొడి వేస్తున్నాను, గరం మసాలా పొడి వేస్తున్నాను, ఇంకా మెంతి పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను, ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేస్తున్నాను. కొందాం ఫ్రెండ్స్. కలిపేసి అన్నీ కలిపేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెడతాను ఫ్రెండ్స్. దాకా పెట్టాను ఫ్రెండ్స్. చికెన్ కర్రీ వండుతున్నా, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్, ఫిష్కి ఆయిల్ ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. చికెన్ కర్రీలో ముందుగా వేయవలసినవి ఆకు, 2 మొగ్గలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, ఇది ఒక మొగ్గ, ఉల్లిపాయలు వేస్తున్నాను, 3 చిన్న ఉల్లిపాయలు, 3 ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను 1/2 కేజీ చికెను. ఇంకా వేగాలి, పెట్టేద్దాం ఫ్రెండ్స్. ముందుగా చికెన్లో కలిపి ఉంచుకున్నాను, 1 స్పూన్ వేసి. ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయలు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వేగిపోయాయి, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు చికెన్ ఇది కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నాను కదా, ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. ఫ్రెండ్స్ మూత పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ మూత పెడదాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ఒక 10 మినిట్స్ ఉందో. ఫ్రెండ్స్ వాటర్ వేద్దాం, ఉడకాలి కదా. ఇప్పుడు వరకు మగ్గింది, ఇప్పుడు ఉడకాలి. వాటర్ వేద్దాం. ఇప్పుడు ఉడకాలి ఫ్రెండ్స్. ఒక పావు గంట ఉంచుదాం. ఫ్రెండ్స్ చూద్దాం. ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు స్మెల్ చాలా బాగా వస్తుంది, కర్రీ బాగుంటుంది. కరివేపాకు కూడా వాడాలి ఫ్రెండ్స్, ప్రతి దాంట్లో చాలా మంచిది. బీపీ ఉన్న వాళ్ళకి అవి మంచిది. మూత పెట్టేస్తున్నాను. ఒకసారి చూద్దాం.
చికెన్ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. కసూరి మేతి వేస్తున్నాను కొంచెం లాస్ట్గా. ఒకసారి కలుపుకుందాం. ఒక 5 minutes ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఇందులో ఒకటి వేస్తున్నాను, ఒక స్పూన్ నువ్వులు కూడా వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అంటే గ్రేవీగా ఉంటుంది, చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది మనకి చికెను. టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు ఉందా ఫ్రెండ్స్. చికెన్ కూర అయిపోయింది. మీరు కూడా ఇలా వండుకుని చూడండి. అలాగే నాకు ఒక లైక్ ఇవ్వండి, మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఇటువంటి కర్రీస్ ఎన్నో మీకు SDV సాయి ఆశీస్సులతో అని నొక్కితే మీకు ఛానల్ వస్తుంది. నేను ఆ ఛానల్లో పెడతాను, చూడండి.